జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా మనం బోరబండలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. బోరబండ వాస్తవ్యులు ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ బోరబండ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? మాగంటి సునీత గోపీనాథ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే గోపీనాథ్ గారు గతంలో ఈ యొక్క నియోజకవర్గంలో గత 15-20 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి, పేద ప్రజలు ఎవరు పోయినా కానీ సారు మాట్లాడే తీరు, మాకు సహాయం చేసే ప్రవర్తన అన్ని కూడా ఇక్కడ ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడుతుంది. కావున వారు చేసిన అభివృద్ధిని చేసే ప్రజలు ఇలా ఓటేయడానికి సిద్ధమయ్యారు. ఓకే, అంటే ఇక్కడ మీరు మాగంటిని చూసి ఓటు వేయబోతున్నారా, బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటు వేయబోతున్నారా? గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనితో పాటు ప్రస్తుతం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేసిన ప్రజా ఆదరణ, కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో మెదులుతున్నాయి. ఎందుకంటే రైతు చనిపోగానే ఎవరి పైరవీలు, ఎలాంటి మంత్రులతో ఫోన్లు లేకుండా ఏవో వ్యవసాయ అధికారి గారు ఒక వారం లోపే 5 లక్షల చెక్కు తెచ్చి ఇంటికి ఇచ్చే పథకం ఉండే. ఆడపిల్ల పుట్టంగానే కేసీఆర్ కిట్టు ఇచ్చే పథకం ఉండే. 12,000 13,000 అమ్మాయి పుడితే ఇచ్చేది ఉండే. అదేవిధంగా యాసంగి కాలం వచ్చిందంటే ఎదురు చూడకుండా టింగ్ అని సెల్ ఫోన్లలో డబ్బులు పడేది వచ్చింది. గతంలో అసలు ఏమాత్రం లెక్క చేయకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వం 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెంచింది. అదే కేసీఆర్ గారు వచ్చినాక మొదటి దఫాలో 1000 రూపాయలు పెంచనిచ్చారు. అసలు అది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 2,000, వికలాంగులకు 4,000 రూపాయలు పింఛను. ఒక ఇంట్లో 2 వికలాంగులు ఒక వితంతు ఉంటే 6,000 రూపాయలతోటి అలా వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఇది అంటే మీరు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన పథకాలు చెప్తున్నారు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇచ్చిన పథకాలు చెప్తున్నారు. మరి వాస్తవికంగా ఇప్పుడు ఆ పథకాలని కాంగ్రెస్ కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం, ఇంకొక రూపాయి ఎక్కువనే ఇస్తున్నాం, ఇంకా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చినాం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఓటేయొద్దని మీరు అనుకుంటారు? సార్, మీరు మంచి ప్రశ్న వేశారు. మీ ఇంటర్వ్యూ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే ప్రజల మీద మోయలేని భారం వేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. హైడ్రా తీసుకొచ్చి 1000 మంది జీవితాల్లో చీకటి చేసింది. అన్నం వండుకొని తిందాము, పండుకుందాం, వానబడుతుందని సమయంలో లేచి పనులకు పోదాం, వంట చేసుకొని అనే సమయంలో అకస్మాత్తుగా హైడ్రా వచ్చి పేదల బతుకులు మొత్తం చిత్రం చేసింది. మనం మీడియా ద్వారా, సోషల్ మీడియాలో చాలా చూసాం ఎంతమంది మొత్తుకున్నారు. నాకు తెలిసి ఈ భారతదేశంలో ఇన్ని మాటలు, ఇన్ని తిట్లు తిన్నట్టు ప్రజలతో మాటలు పడ్డటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు బహుశా. అదేవిధంగా తులం బంగారమేమైంది, 18 సంవత్సరాలు నిండిన స్టూడెంట్స్కి, మహిళలకు, అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు. పెళ్లి కాగానే తులం బంగారం అన్నారు. 500 రూపాయలు వడ్లకు బోనస్ అన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే వ్యవసాయం కౌలుకు చేసుకునే కౌలు రైతుకు 12,000 రూపాయలు అన్నారు. ఇవి ఎవరిని అడగాలి? ఇంట్లో ఉండే మహిళకు, పెళ్ళైన మహిళకు 2,500 రూపాయలు నెల ఇస్తా అన్నారు. మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి కింద గ్యాస్ ఇస్తా అన్నారు. ఎక్కడ పోయింది గ్యాస్ పథకం? ఇవాళ చూడండి ఎన్ని అకౌంట్లో పడుతుంది, ఎక్కడ పడుతుంది. ఓకే అన్న, అంటే ప్రజల్లో స్పష్టమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఇస్తా అన్న పథకాలు ఇవ్వట్లేదు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్నది ఖచ్చితమైన అభిప్రాయంతో జూబ్లీహిల్స్ ప్రజలు రాబోయే రోజుల్లో తీర్పు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ.